గుంటూరు ఈ పల్నాడు ప్రాంతాల్లో బంగారం అంటే ఈ తులం బంగారం దగ్గర ఒక 5 నుంచి 10,000 రూపాయలు తక్కువకి ఇప్పిస్తామని, అలాగే మెరుగు బంగారం, మెరుగు పెట్టి బంగారాన్ని ఇస్తామని చెప్పి స్టోన్స్ చూపించి వెళ్ళిపోవడము, అట్లాగే ఈ బ్యాంక్స్లో ఎవరైతే అప్రైజర్స్గా ఉన్నారో వాళ్ళు సరైనటువంటి క్వాలిటీ గోల్డ్ కస్టమర్ నుంచి తీసుకుని క్వాలిటీ లేని కొన్ని చోట్ల పెట్టిన సందర్భాలు వచ్చున్నాయి. అలాగే కొన్ని చోట్ల అప్రైజర్స్, గోల్డ్ అప్రైజర్స్ వాళ్ళు బంగారాన్ని బ్యాంక్లో పెట్టకుండా వాళ్ళు పర్సనల్గా పట్టుకెళ్ళి తర్వాత అవి బ్యాంక్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మనం కేసులు కట్టినవి కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మార్కెట్లో బులియన్ మార్కెట్లో రేట్ ఉంటుందో అవన్నీ కూడా మీకు ఏ రోజుకు ఆ రోజు వార్తాపత్రికలు, టీవీలు అన్నింటిలో కూడా చూపిస్తున్నారు. వాటికంటే తక్కువ ఇస్తామని ఎవరైనా చెప్తున్నా కూడా అది వాస్తవం కాదు, అయితే దొంగ బంగారం అయి ఉంటుంది, లేదా మిమ్మల్ని మోసగించడం చేస్తారు. ఈ రెండింటికి మీరు లోను కాకుండా ఉండాలి అని అంటే, ఏదైతే మీరు ఈ న్యూస్లో చూస్తున్నారో ఆ రేటుకి స్వచ్ఛమైన బంగారం కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోండి. ఈ విధంగా ఎప్రైజెస్ షాప్స్ వాళ్ళు ఆ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ ఎప్రైజెస్ అండ్ దొంగ బంగారం కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మేము వాచ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బంగారు షాపుల వర్తకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా గమనించాలి. గమనించి ఈ ఏవైతే మోసాలు ఇప్పుడు నేను మెన్షన్ చేశానో వాటికి లోను కాకుండా ఉండాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ నెల 1వ తారీఖున మాచర్ల టౌన్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. సబ్సీక్వెంట్గా మనం ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ పట్టుకున్న తర్వాత మోర్ దాన్ 5 ఇన్వాల్వ్ ఉండడం వల్ల ఇది డెకాయిటీగా మార్చడం జరిగింది. ఇందులో లక్ష్మీ ట్రేడర్స్ అని మంగళగిరిలో ఈ తాకట్టు బంగారానికి కొనేటువంటి షాప్ ఉండడం జరుగుతుంది. ఆ షాప్కి ఒక లేడీ ఫోన్ చేసి, మా దగ్గర ఒక 62 గ్రాముల బంగారం మాచర్ల బ్యాంక్లో తాకట్లో ఉంది, వాటిని విడిపిస్తే ఈ బంగారాన్ని తక్కువ రేటుకి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన తన దగ్గర పనిచేస్తున్న మహేష్ బాబు అనేటువంటి వ్యక్తిని ఈ మాచల్ టౌన్కి పంపించడం జరుగుతుంది. ఆయనతో ఫోన్లో టచ్లో ఉన్నటువంటి అక్యూజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ని చెప్తూ ఆఖరికి ఆ ఫ్లైఓవర్ దగ్గర ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ దగ్గర రమ్మనమని చెప్తారు. వాళ్ళు 62 గ్రాములకు గాను 5 లక్షలు చెల్లించే విధంగా ముందుగానే మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. సో అతను వచ్చినప్పుడు అతనిని ఈ మిగతా వ్యక్తులు కారులోను తర్వాత ఒక 2 వీలర్ మీద వచ్చి ఆ బండిని అడ్డగించి అతని మీద కొట్టి కత్తులు చూపించి బెదిరించి 5 లక్షల రూపాయలు పట్టుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా డిఎస్పీ గురజాల, మాచర్ల టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్స్ ఈవెన్ దో వినాయక చవితి ఆ రోజు అన్ని టైట్గా ఉన్నప్పటికీ కూడా టీమ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. ఇందులో ఎవరైతే ఈ ఫోన్ చేశారో ఆమె భర్తనే మొదటి A1గా పెట్టడం జరిగింది. సో ఆమెను కూడా మనం ముద్దాయిగా తీసుకోవడం జరిగింది A3గా. వీళ్ళందరూ కూడా గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఆటో తర్వాత మిగతా కూడా నడుపుకుని జీవిస్తున్నారు. వీళ్ళలో కొంతమంది మీద ఎర్లియర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఆ కేసెస్ను కూడా వెరిఫై చేసి వాటి మీద కూడా ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే వాటిని కూడా తీసుకుంటాము. ఏదైతే గురజాల టీం దీంట్లో వాళ్ళ తాలూకా మంచి ప్రతిభను కనబరిచారో వాళ్ళందరికీ కూడా మా నుంచి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.